బంధింపబడదు. ఈ దృశ్య జగత్తు అదృశ్యమై లేదా రేపు నుంచి నేనే పెట్టేస్తాను. ఈ దృశ్య జగత్తు జడం, మనకు అనిపించేదంతా కూడా జడం అంటున్నారు. జడం అంటే ఇది ఎప్పుడూ ఉండదు, వెళ్ళిపోయేది, ఎప్పటికీ ఉండేది కాదు. దాని చేత అదృశ్యమైన ఆత్మతత్వం బంధింపబడదు. మనకి కనబడుతున్న ఈ వస్తువుల చేత కనబడని ఆత్మను పట్టుకోవడం కష్టమని చెప్తున్నారు. ఆత్మ కనబడుతుందా? కనబడదు. సాధనలో మనం సంపాదించుకోవాలి, ఆత్మగా నిలబడగలగాలి. ఆత్మ ప్రత్యక్షం కాదు. మన ముందు ఏమైనా ఆత్మ ప్రత్యక్షం అవుతుందా? ఆత్మ సాక్షాత్కారం అవ్వాలంటే రియలైజేషన్లో రావాలి. ఆత్మ సాక్షాత్కారం రియలైజేషన్లో రావాలి. అది అనుమానగమ్యం ఉందా లేదా? అలాంటిది ఉందా? అలాంటిది అసలు ఉంటుందా? లేదేమో. ఈ డైలమాలో ఉంటాం మనం ఆత్మ సాధన. నిర్వికారము నిరంజనము అయిన ఆత్మ ఎలా బంధితమవుతుంది? అసలు ఆకారం లేని దాన్ని ఎలా బంధిస్తావు? నువ్వు పట్టుకుందామని ఎలా పట్టుకుంటావు? పట్టుకోవడానికి వీలవుతుంది ఆత్మని? ఆత్మను పట్టుకోవడం కుదరదు. ఆత్మని ఏం చేయాలి? మనం సాక్షాత్కరించుకోవాలంటే రియలైజ్ అయ్యి మనం ఆత్మగా నిలబడం. కానీ అంటే నేను ఆత్మని అని గుర్తించే వరకు సాధన చేయాలి. మనం గుర్తించలేదు కాబట్టి ఇలా ఉన్నాం, గుర్తిస్తే వేరేలా ఉంటాం. ఆత్మ సాక్షాత్కారమైన వాడు. అందుకని ఆత్మను పట్టుకోలేరు, ఎవరు బంధించలేరు. బంధించగలిగింది ఏంటి అంటే ఈ దృశ్యం జగత్తుని బంధిస్తే ఏదో ఒక ఫోన్ పట్టుకున్నావు, ఒక పెన్సిల్ పట్టుకున్నావు, ఇలా ఈ దృశ్యం కనబడే వస్తువులు పట్టుకోగలరు. అవి అందుకనే ఉంటాయి, ఒకరోజు పోతాయి, మళ్ళీ పుట్టచ్చు, మళ్ళీ పోవచ్చు. కానీ కనబడని ఆత్మ ఏదైతే భగవంతుడి రూపం ఉంటారో దాన్ని ఎవరు పట్టుకోలేరు, ఎవరు బంధించలేరు. అందుకు కదా భగవంతుడు సర్వవ్యాపి, అన్నిటికంటే పవర్ఫుల్ భగవంతుడు అని ఎందుకు చెప్తారంటే ఆయన పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, అసలు పట్టుకోలేరు. ఆయన తత్వమే ఏంటి? ఆత్మతత్వం. అలా సుఖదుఖాలకి ఎవరు కారణం? మనసు వల్ల నీకు నచ్చితే సుఖం అంటున్నావు, నచ్చకపోతే దుఃఖం అంటున్నావు. మనస్సు నిర్మలంగా ఉంటే సర్వము నిర్మలంగానే ఉంటుంది. ప్రశాంతంగా మనసును పెట్టుకుంటుంటే నీకు ఎవరు కొట్టుకున్నా కూడా ఇచ్చావు. మనిషి తత్వం. వాడికి దేవుడు మంచి బుద్ధి ఇచ్చి కొట్టుకోకుండా కొట్లాడకుండా ఉండేటట్టుగా చూడు స్వామి అని చెప్పుకుంటారు. వాడి కాయపర ఏం చేసుకుంటారు. మనసు నిర్మలంగా ఉంచుకునే ప్రయత్నం అంటే ఇది. అంతేగాని ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో దూరి ఇంకా నువ్వు 2 కొట్టరా, నువ్వు 2 కొట్టరా, అదేంటా నువ్వు అది కొడితే నువ్వు ఒకటే కొట్టావేంట్రా అని ఎంకరేజ్ చేసి దెబ్బలు పడేటట్టు చేస్తే అది కూడా తప్పే, పాపం కిందికి వస్తుంది. అలా చేయకూడదు. ఎవరన్నా గొడవ పడుతుంటే ఆపాలి. మధ్యలో వెళ్ళి 2 దెబ్బలు తినమని చెప్పట్ల. అనవసరమైతే వేలు పెట్టకూడదు. తెలిసిన వాళ్ళైతే ఆపాలి, ఖచ్చితంగా కొట్లాడేటట్టు చేయకూడదు. సరే, మనసు నిర్మలంగా ఉంటే అంతా నిర్మలంగా ఉంటుంది. సకల తీర్థాలు తిరిగి ఎన్నిసార్లు అయినా నువ్వు ఎన్నో తీర్థాలు ఉన్నాయి, వెళ్తున్నావు. గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి అన్ని నదుల్లో మునుగుతున్నావు. తీర్థాల్లో కుంభమేళాలకు పోయావు, మహాకుంభమేళాలకు పోయి మునిగొచ్చావు. ఓకేనా? చిత్త శుద్ధి లేకపోతే అదంతా నిరర్థకమే. లోపల మన మనస్సుని కనుక శుద్ధిగా పెట్టుకోకపోతే, అంటే అన్ని పిచ్చాలోచనలు పెట్టుకొని ఎన్ని మునిగినా పైన మలినం పోతుంది, కానీ లోపల ఉన్న మలినం పోతుందా? మనస్సుకున్న దుర్గుణాలు పోతాయా? అదే అంటున్నారు, ఎన్ని కుంభమేళాలు మునిగినా, మహాకుంభమేళాలు పోయినా నీ చిత్తశుద్ధి లేకపోయినప్పుడు ఎందుకు శివ పూజలు ఎందుకు అన్నారు. అందుకే చిత్తశుద్ధి లేకపోతే శివ పూజలు లేరా అని అన్నారు కదా విశ్వదాభిరామేంద్రుడు. కావున బంధమోక్షాలకు కారణం మానవుని మనస్సే కానీ దేహం కాదు. బంధము మళ్ళీ జన్మ రావడం లేదా మోక్షానికి వెళ్ళడం, ఈ మూడింటికి కారణం మనసే. మనం బంధాలు పెట్టుకున్నాం, బాధపడుతున్నాం, సుఖపడుతున్నాం, అందువల్ల జన్మలు వస్తున్నాయి. ఆ మనసుని బంధాల నుంచి విముక్తిని చేసాం, మోక్షం వచ్చేసింది. సో మళ్ళీ మనం పుట్టాలా లేదంటే మోక్ష మార్గంలో పోయి మోక్షాన్ని సంపాదించాలా అనేది మనసు మీద డిపెండ్ అయింది. అంతేగాని దేహానికి సంబంధం లేదు. ఇంద్రియాలు కాదు, జీవాత్మ కాదు. ఇంద్రియాలకు కూడా సంబంధం లేదు. మళ్ళీ జన్మలో మనం జీవాత్మగా ఉన్నాం కదా. ఇప్పుడు మనలో ప్రాణం ఉందంటున్నాం, అది జీవాత్మ. ఆ ప్రాణమే పరమాత్మ, ఆయనే దేవుడు, నాలోనే ఉన్నాడు, అంతటా కనబడ నాలో కూడా కనబడుతున్నాడు అనేవాది పరమాత్మ. ఇంకా వాడు జీవాత్మ కాదు. జీవాత్మ పరమాత్మగా గుర్తింపబడింది, మారిపోయింది. ఇప్పటివరకు ఏది మారింది? కొన్ని జీవాత్మ మారిందా పరమాత్మలాగా? లేదు, మన చూపు మారింది. మనం ఇప్పటివరకు చూసే జీవాత్మని పరమాత్మగా చూస్తున్నాం.
అప్పటి నుంచి పరమాత్మలానే ఉంది లోపల, నువ్వు గుర్తించలే. ఇన్ని రోజులు అసలు ఆత్మ ఉందనే తెలియదు చాలామంది. నేను శరీరం అనుకుంటాడు, శరీరం నేను కాదు మనస్సు అనుకుంటాడు, మనస్సు నేను కాదు బుద్ధి అనుకుంటాడు, బుద్ధి నేను కాదు, అలా కనుక్కొని లాస్ట్ ఆత్మ నేను అంటాడు. ఈ ఆత్మ జీవాత్మ అని గుర్తుపడతాడు, అంటే జీవుడు అది ఉంటేనే నేను బ్రతకలను తిరగలను అంటాడు. ఆ జీవాత్మ నుంచి అప్పుడు సాధన స్టార్ట్ అయ్యి పరమాత్మగా మారాలి, పండడం అంటారు దాన్ని. జీవాత్మ పరమాత్మగా మారడమే పండడం సాధన. అలా మారిన వాడు యోగ మార్గాన ఏమొస్తుంది? మోక్షం వస్తుంది, ముక్తి లభిస్తుంది. పరిశుద్ధమైన ఆత్మ ఎప్పుడు విముక్తంగానే ఉంటుంది. బంధమోక్షాలు మనసు సంభవాలు అది విముక్తిగానే ఉంటుందంటే దానికి ఏమంటావు? మనస్సే అన్ని బంధాలకు కారణం. అది శాంతిస్తే అన్నీ శాంతిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎవరో తిట్టారు, మనసుకి చెవులో నుంచి మనసుకి వెళ్ళినాయి, వాడెవడో నన్ను తిడుతున్నాడు నిర్మల్ది అంటే తిడతాడు. ఎక్కడి నుంచి పోయినాయి? లోపలికి. మనసుకి చెవులనే ఇంద్రియాలు లోపలికి మాటలు పంపించాయి. ఇప్పుడు కోపం వచ్చింది, చెయ్యిలేస్తుంది, మాటలు వేస్తుంది. ఏదో మాటలతో మళ్ళీ తిరుగుతాడు, లేదంటే చెయ్యి వాడతాడు. అంటే ఇప్పుడు మనసు వేటి వాడింది? చెవులను వాడి, నోరును వాడింది, చెయ్యినైనా వాడచ్చు. పాడైపోవడం అంటారు దీన్నే. దీనివల్ల ఏమైంది? శాంతంగా ఉన్నాడా? లేదు. సో ఇప్పుడు అర్థమవుతాం మీకు, అన్ని మన కష్టాలకు కారణం మన మనసే. అవతలోడు తిట్టినా కూడా అది మనకు వినబడేలా చేసి లోపల పంపించి రియాక్ట్ అయ్యి మళ్ళీ వాడిని తిట్టి ఇంకొంచెం వీలైతే కొట్టి పాపం మూట కట్టుకొని మళ్ళీ పాపకర్మ చేసుకొని మళ్ళీ అది అనుభవించడం కోసం ఇంకో జన్మ వస్తుంది. ఈ విధంగా ఎంత డేంజరస్గా ఎన్ని ఆర్గన్స్ మనసు వాడి మనతో మంచి పనులు చెడ్డ పనులు చేస్తుంది. మంచి పనులు చేస్తే పర్లేదు, మంచి జన్మలు వస్తాయి. చెడ్డ పనులు చేస్తేనే డేంజర్. శత్రుమిత్రాది భేదభావాలు కూడా మనోగతాలే. వీడు శత్రువు, వీడు మిత్రుడు అని ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఈ ఫీలింగ్స్ పుట్టినప్పుడు ఉన్నాయా? మీరు పుట్టంగానే వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు అని చెప్పారా? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? వీడు నాకు పడడు అనే ఒక ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? వీడు నాకు డియరెస్ట్ అని ఎక్కడి నుంచి వచ్చింది ఫీలింగ్? మనసు నుంచి వచ్చింది. అది కూడా డేంజర్. వీడు నాకు పడతాడు, వీడు నాకు పడడు, వీడు నా డియరెస్ట్, వీడు నా ఎనిమి అనే ఫీలింగ్ కూడా డేంజర్. వాడికి మోక్షం రాదు. ఎందుకంటే మనం చూడాల్సింది శరీరాన్ని గుర్తుపట్టి, మొహాన్ని గుర్తుపట్టి, ఆ పేరుని గుర్తుపట్టి వీడు నా శత్రువు, వీడు నా మిత్రువు అంటున్నాడు. అంటే నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు. కానీ నువ్వు వాడిలో ఉన్న ఆత్మను చూడటం స్టార్ట్ చేస్తే వాడి శత్రువు ఎందుకంటే మిత్రుడు అవుతాడు. వాడు నేను ఒకటే. వాడిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఆత్మనే. నేనే వాడై ఉన్నాను, వాడే నేనై ఉన్నాను. ఇంకా శత్రువు ఏంటి, మిత్రువు ఏంటి? లేనే లేదు అసలు కాన్సెప్టే. ఒక శత్రువు మిత్రుడు అనే కాన్సెప్టే లేదు అసలు ఆత్మ సాధనలో. పగలు రాత్రి లేదు, కష్టము సుఖము లేదు, స్త్రీలింగం పుల్లింగం లేదు, ద్వంద్వాలు ఏవీ లేవు. అదే ఏకత్వం, అదే ఆత్మ సాధన, అదే ఆత్మ. ఒకటే ఉంది, ఇంకోటి లేదు. ఆ ఒకటేంటి? ఏ ఆత్మ? జీవాత్మన పరమాత్మన? పరమాత్మ. అదే ద్వైత దర్శనం చేతనే అన్ని సంభవిస్తాయి. నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు నేను చూస్తున్నాను, ఎన్నో వస్తువులు కనబడుతున్నాయి కదా, మీరు చూస్తున్నారు, అన్ని కనబడుతున్నాయి కదా. ఇవి ఎందుకు కనబడుతున్నాయి అంటే జనక మహారాజు అంటున్నారు, నేనే ఇన్నిగా ఉన్నాను అనే ఆలోచన నీకు లేదు. నేనే ఇన్నిగా ఉన్నాను. ఆ నేనెవరు ఇక్కడ? శరీరమా? మన శరీరంతో తయారైనా? లేదు. నేననే ఆత్మశక్తి వల్లే ఇన్ని తయారవుతుంది. పోనీ అది వేరు ఇది వేరా? ఇదే అదిగా ఉంది. ఇప్పుడు చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయా? ఒకటే ఉంది. ఎందుకు? ఇదే అది, అదే ఇది. ఈ మనం ఏం చేస్తున్నాం? శరీరంతో చూస్తున్నాం కాబట్టి రెండైనాయి. నేను ఒకడు ఉన్నాను ఇక్కడ, అందుకే అక్కడ రాసినాను అమ్మాయి. నేను ఒకడు ఉన్నాను, అందుకే హేమ. నేను ఒకడు ఉన్నాను, అందుకే సమయం. నేను ఒకడు ఉన్నాను, అందుకే రామించారు దేవాంశ్. అంటే నేను ఒకడు ఉన్నాను కాబట్టి అక్కడ ఇంకోడు ఉన్నాడు అనేది ఒక ఫీలింగ్ వచ్చిందా లేదా? అసలు అక్కడున్నవాడు ఇక్కడున్నాడు ఒకటే అంటే ఇంకోటి ఏది అసలు? ఇప్పుడు శత్రుత్వం ఏది? మిత్రుడేడి? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాకు నేనే శత్రువు అయి ఉంటాను, నాకు నేనే మిత్రుడై ఉంటాను. ఈ రెండు భావన లేకపోతే ఆత్మగా ఉంటాను. ఈ ఫీలింగ్స్ వచ్చిన రోజులు నువ్వు ఆత్మ సాధనలో లేవు, మోక్ష మార్గంలో లేవు అని అర్థం. నిర్మోహమాటంగా ఈ ఫీలింగ్స్ ఉన్నాను ఈరోజు. మా అమ్మ పడుతుంది, మా నాన్న పడ్డు, మా గురువుగారు పడతారు, మా గురువుగారు పడరు, లేదంటే వాడు పడతాడు, ఈయన పడదు, వీడంటే ఇష్టం, వాడు ఇష్టం లేదు, ఇన్ని పెద్ద లిస్ట్ తయారైంది. వాడు చాలా దూరం ఉంటాడు.
వాడికి మళ్ళీ జన్మకి రెడీ చేసుకుంటున్నాడు, ఇంకో జన్మకి రెడీ అవుతున్నాడు, తొందరగా తెల్లెంటుకలు వచ్చేసి చచ్చిపోయి ఇంకో జన్మ ఎత్తాలి, దానికి రెడీ అవుతున్నాడు అని అర్థం. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి? ఆత్మ సాధన అంటే మీరు ఎక్కడ ఫోకస్ చేయాలంటే రెండుగా లేనిది ఆత్మ. నాకు తిట్టాలనిపిస్తుంది, ఎందుకు తిట్టాలనిపిస్తుంది? నాకు నా మనసు ఏదో విన్నది, అది లోపల తీసుకెళ్ళి నన్ను రియాక్ట్ అయ్యి తిట్టమనో కొట్టమనో చెప్తుంది, నేను ఆ పని చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అక్కడ ఏదైతే నన్ను తిట్టిందో అది నేను ఒకటే వేరు కాదు. సో అందుకే నేను తిట్టకూడదంట. మరి ఈ పని వాళ్ళు చేశారా? వాళ్ళు మరి నన్ను తిట్టారు కదా, నేను తిట్టకపోతే ఎలా అనే ఫీలింగ్ వస్తుంది మనకి. ఎప్పుడే అసలు అది ఇది నువ్వు అయినప్పుడు ఎవరిని తిట్టారు? అక్కడ తిట్టినవాడు నేను ఒకటే, ఎవరిని తిట్టినట్టు? అసలు తిట్టినట్టే లేదు. అసలు పోనీ తిట్టలేదు, అవతలవాడే మెచ్చుకున్నాడు, పొంగిపోయారు. పొంగిపోవాల్సిన అవసరం ఏముంది? నన్ను నేను పొగుడుకుంటున్నాను, దాన్ని పొంగిపోవాల్సిన ఉంది? వాళ్ళు నన్ను ఇంత సన్మానం చేశారు, వాళ్ళు నన్ను ఇంత పొగిడారు, వాళ్ళు నన్ను మాటల్లో ముంచేశారు, మాటలతో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి పిచ్చాడా, నీది నువ్వే అనుకుంటున్నావు, నువ్వే ఆత్మగా అక్కడుండి నీ గురించి చెప్పుకుంటావు. దీనిలో స్పెషల్ ఏముంది? ఈ రెండు ఫీలింగ్ ఉన్న రోజులు ఆత్మ సాధన ఉన్నదంతా ఒకటే. అదే ఫీమేల్గా కనబడటమో మేల్గా కనబడటమో, అదే ఇంకోలా కనబడటమో, ఇంకో వస్తు రూపేణ కనబడటమో, అది అలా కనబడుతుందనే శక్తి ఆత్మశక్తి దానిలో ఉంది, మనలో ఉంది. దానివల్ల అవి కనబడుతున్నాయి. ఒకటి చూడగలుగుతున్నారు, ఆ శక్తి దానిలో ఉంది, దీనిలో ఉంది, అందుకే చూడగలుగుతారు. లేదంటే ఉంటుందా? కనబడదు కదా. సరే, అలా కాక అన్నింటిలో ఉన్నది ఒకే ఆత్మాని గ్రహిస్తే ఏ భేదభావమో కలుగుతాడు. అన్నింటిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఇంకా ఫీల్ అవ్వడానికి, రియాక్ట్ అవ్వడానికి ఏముంది? అసలు తిట్టినా నో ప్రాబ్లం, పొగిడినా నో ప్రాబ్లం, మేల్ కనబడ్డా నో ప్రాబ్లం, ఫీమేల్ కనబడ్డా నో ప్రాబ్లం. జనక మహారాజ్ అదే చెప్తున్నారు. సుఖ మహర్షి చుట్టూ అంతమంది ఆడవాళ్ళు తిరిగినా ఆయనకు వాళ్ళ వందు ప్రేమ కలగలేదు, తల్లి భావనే కలిగింది. అంటే సుఖ మహర్షి ఇలానే ఉన్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటి అంటే, ఆయన గొప్ప వైరాగ్యంతో పుట్టాడు సుఖ మహర్షి, కానీ వెళ్ళాల్సిన ఆశ్రమ దారి మర్చిపోయాడు. ఎందుకంటే యోని జన్మ నుంచి కాదు కదా వచ్చింది, అయోనిజుడాయి. అట్లాంటప్పుడు ఆయనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలియదు. గృహస్థాశ్రమం, భార్యాభర్తలు కలవాలి, పిల్లలు ఉండాలి, తల్లి తండ్రి కలిస్తేనే పిల్లలు వస్తారు, వాళ్ళిద్దరు ఉండాలి, ఒక జెండర్ మేల్ ఫీమేల్, ఇలాంటివన్నీ ఆయనకు తెలియదు పాపం. వైరాగ్యంలో హై లెవెల్లో ఉన్నాడు. అందుకనే తండ్రి వేదవ్యాసుడు ఏమంటాడు, నాయన ఇది కాదు మన వేదం నిర్మించిన ధర్మం ప్రకారం పోవాలి. ఏంటది? బ్రహ్మచర్యం, గృహస్థుడు, వానప్రస్థం, సన్యాసం. ఇది మనకందరికీ ధర్మం విధించింది వేదం. వేదాన్ని పట్టిపోతేనే అందరూ ముక్తులు లభిస్తుంది. అదే కదా ధర్మ అర్థ కామ్య మోక్ష. ఇది ఎవరు చెప్పగలడు? గృహస్థుడు మాత్రమే చెప్పగలడు. బ్రహ్మచర్యంలో ఉన్నవాడు చెప్పగలడు. తర్వాత వానప్రస్థుడు నుంచి అన్నీ వదిలేయడం స్టార్ట్ అయింది. ఇవన్నీ ఎందుకు? ఇంకా మేబీ వానప్రస్థుడు కూడా చెప్పాడు అనుకో, సన్యాసం నుంచి ఇంకెళ్ళాడు. సన్యాసం సంకల్పం చెప్తే లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, ఇదే సంకల్పం సన్యాసికి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అనాల్సిందే. కానీ నాకు, నా భార్యకి, నా పిల్లలకి నేను సన్యాసం తీసుకోకుండా, నాకు భార్య ఉండేది, దానికి నలుగురు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, ఇదంతా పోయింది, అయిపోయింది, క్లోజ్. అర్థమైందా? అందుకే నేను సన్యాసం తీసుకున్న వాళ్ళని ఏమంటారంటే పూర్వ ఆశ్రమం అంటారు వాళ్ళని. ఒక సన్యాసిగా మారిపోయారు. అంతకుముందు ఆశ్రమంలో ఆయన పేరు ఏంటి అంటారు, కానీ అంతకుముందు ఆయన పేరు ఇది, ఇప్పుడు ఇది అని ఉండదు. ఇక పూర్వ ఆశ్రమం అంటే వానప్రస్థమో గృహస్థలంలో బ్రహ్మచర్యంలో ఉన్న ఆశ్రమంలో ఉన్న పేరు చెప్పి, ఆశ్రమాన్ని గురువుగారు అయ్యారా, సన్యాసం తీసుకున్నారా, ఇంకా అక్కడి నుంచి పేరు పెట్టుకోవద్దు, గురువుగారు అని అనంతే సన్యాసం. సరే, సంసారంలో అవిద్యావస్థ అందే జీవ బ్రహ్మ వేద బుద్ధి ఉత్పన్నం అవుతుంది. విద్య అంటే జ్ఞానం, అవిద్య జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేదు కాబట్టి మనకందరికీ ఇన్ని కనబడుతుంది. ఇక్కడ ఒకడు కూర్చొని మాట్లాడుతున్నాడు, అక్కడ ఒకడు కూర్చొని వింటున్నాడు, ఎవరికి చెప్తున్నారు, ఎవరికి వింటున్నారు. ఆల్రెడీ ఉన్నదాన్నే మీరే చెప్పుకొని మీరే వింటున్నారని అర్థం. ఇలా చెప్పినా కూడా మీరే ఇక్కడ కూర్చొని చెప్పుకుంటున్నారు, మీరే వింటున్నారు. ఈ మీరే అనే బదులు నేనే ఇక్కడ కూర్చొని చెప్పుకుంటున్నాను, నేనే వింటున్నాను అక్కడ కూర్చొని. ఈ మీరు నేను అంటే మళ్ళీ ఇంకా ఉంది కదా భావన, రెండు ఉన్నాయని. ఎలా కుదురుతుంది ఆత్మసాధన? రెండు లేవు. జస్ట్ లైక్ యు అనే పర్సన్ ఉంది చూసారా, యు అనే పర్సన్ అదే సింగులర్, యు అనే పర్సన్ అదే ప్లూరల్. యు అన్నా అంటే మీరు అందరూ వస్తారు, యు అన్నా ఒకళ్ళే వస్తారు. ఎలా ఉంది యు అనే పర్సన్ సింగులర్ ప్లూరల్గా?
సరే, అందుకనే అవిద్యను పోగొట్టుకునే మార్గమే గురువు చెప్తారు. అదే జ్ఞాన పరంపర, జ్ఞాన సంపద. జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో చీకటిలో దీపం ముట్టించగానే చీకటి ఎక్కడైనా వెళ్ళిపోతుందా? మాయమైపోతుంది వెళ్తుందో కదా. దీపం ఆపేస్తే చీకటి వచ్చింది. ఇది ఎక్కడుంది చీకటి? ఎక్కడి నుంచి? గాల్లోంచి ఏమైనా నల్లని మబ్బులాగా వచ్చి చీకటి పట్టుకుంటుందా? లేకపోతే చీకటి ఎప్పుడు ఉందా? ఎప్పుడు ఉందా? అక్కడే బల్బు వెలుగుతున్నా తీసారు, చీకటి వచ్చింది. బల్బు వేశారు, చీకటి పోయింది. ఎక్కడ పోయింది? జ్ఞానం అలా. జ్ఞానం రానంతసేపు, జ్ఞానం అంటే బల్బు, లైట్. ఆ లైట్ రానంతసేపు మనం అవిద్యలో ఉంటాం. అదే చీకటి. ఒక్కసారి జ్ఞానం లైట్ వెలిగిందా ఆ చీకటే కనబడదు అసలు. అజ్ఞానం వెళ్ళిపోయింది, అవిద్య వెళ్ళిపోయింది. ఈ బల్బు వేసి ఆఫ్ చేసే దానిలో జ్ఞానం అజ్ఞానం, జ్ఞానం అజ్ఞానం, విద్య అవిద్య. లైట్ వెలగడం విద్య, లైట్ ఆఫ్ చేయడం అవిద్య. లైట్ వెలగడం జ్ఞానం, లైట్ ఆఫ్ చేయడం అజ్ఞానం. ఈ లైట్ ఆఫ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి నల్లగా చీకటి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఆ లైట్ ఆఫ్ చేసినప్పుడు అలా లేదు, ఆన్ చేయగానే వెళ్ళిపోయింది, ఆఫ్ చేయగానే వచ్చేసింది. అంటే చీకటి వెళ్తురు ఇక్కడే ఉన్నాయి. అంటే లోపలే విద్య అవిద్యలు ఉన్నాయి. అవిద్య జరిగిపోయిందండి, విద్య బయటకు వచ్చింది. అజ్ఞానం పోయింది అనుకోండి, జ్ఞానం వచ్చేసింది. అంటే ఎక్కడో జ్ఞానం సంపాదించాలంటే ఏదో పుస్తకాలు చదవాలి. సరే, అసలు ఏం తెలియనప్పుడు ఎవడో చెప్తున్నాడు, అది వేరు, ఒక దారి. కానీ అందరు వెళ్ళిపోయాక మీరు ఒక్కరే కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఎలా నీ ఆత్మనే నీ గురువు. అదే అంటారు, గురువు గారే ఆత్మస్వరూపంగా ఉంటారు. ఎవ్వరు లేని వాడు ఎక్కడో విని, ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు, స్టూడెంట్స్ ఎక్కడెక్కడో అబ్రాడ్లో ఉన్నారు, వింటున్నారు, పాపం నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర గురువు గారు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ ఆత్మగా ఉన్నారు. ఎంత దూరం పోయినా కూడా గురువు గారు వాళ్ళ ఆత్మగా లోపల ఉంటారు. వాళ్ళ ప్రాణమే గురువు గారు. నా ప్రాణం నా గురువు గారు. నాలో ఎలా ఉన్నారు? నా ప్రాణ రూపంలో ఉన్నారు. నేను రాత్రి పడుకుంటే ఏం చేస్తారు? నా ఊపిరి దీయిస్తారు. నేను రాత్రి పడుకుంటే నిన్నటి రోజు నేను రామనామో ఇవన్నీ చేయలేదు అనుకోండి, గాయత్రి చేయలేదు అనుకోండి, ఈరోజు దయ్యంలా కనబడి కల్లో భయపెట్టించి అమ్మో శ్రీరామ కాపాడు, శ్రీరామ కాపాడు, శ్రీరామ కాపాడు అని ఇదేలాగా అలా రామ 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 అనిపించడం కోసం గురువు గారు రాక్షసుల్లా తయారై కల్లో కనబడి భయపెడతాడు. ఒక్కొక్కసారి కల్లో పాములు వస్తుండే చూసారా, రాగానే శివ 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 కాపాడు స్వామి, పాము నా దగ్గరకు వచ్చేసి కాటేస్తాను స్వామి కాపాడు కాపాడు కాపాడు. మీరు అనట్లేదని గురువుగారు పాములాగా వచ్చారు. వచ్చి మీతో ఏమనిపించాడు? గోవింద గోవింద శివ శివ అనిపించాడు. అది గురువుగారు పాపం. మనకి ఏదో భయపడిపోతుంటాం. భయపడాల్సింది ఏమో, గురువు అండర్లో ఉంటే అంతా గురువే, అన్నీ గురువే, ఇంకా భయమే ఉంది. పాము వచ్చినా గురువే, పూలు వచ్చి మీద పడ్డా గురువే, ఓకేనా, నెత్తి మీద వర్షం పడ్డా గురువే, పిడుగు పడ్డా కూడా గురువే. పిడుగుపడి తీసుకెళ్ళిపోయింది, గురుగారు వచ్చి తీసుకెళ్ళిపోయారు. వాడు ముక్తి, జీవన్ ముక్తుడు అంటారు వాడిని. ఎందుకంటే వాడు పిడుగుపడి చచ్చాడు అన్నారు. వాడు గురుగారు వచ్చి పట్టుకెళ్ళారు. గురుగారు ఇచ్చిన శరీరం గురుగారు తీసుకెళ్ళారు. అంటే దేవుడు ఇచ్చిన శరీరం దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నాకెందుకు? అది నాదే. నాది అంటే ఎప్పుడు నాతో పాటు ఉండాలి కదా. నాది అని నా మాట వినాలి కదా. మరి నాది అన్నప్పుడు నా మాట వినాలా? నువ్వు 42 years వద్దు, నువ్వు 39 అయిపోంటే అవ్వట్లే, 42, 43 అవుతుంది. ఇంకా నాది కాదు కదా. మరి నాదైతే నా కంట్రోల్లో ఉండాలి. నీ పెన్ను ఉంది, ఇలా క్లిక్ చేస్తావో రాస్తావో, నీ కంట్రోల్లో ఉంది. నీ కంట్రోల్లో లేనిది ఎట్లా అవుతుంది? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనది ఏది కాదు అసలు. మన శరీరం మంది కాదు, మన మనసు మంది కాదు, మన బుద్ధి మంది కాదు, ఏది మంది కాదు. ఏది మంది? ఆత్మ మంది. ఆత్మ మంది పని అందరు అన్నున్నాయా? ఒకటే ఇన్నిగా కూర్చొని వింటుంది, ఒకటే ఇన్నింటి కూర్చోబెట్టి చెప్తుంది. ఇన్నిగా వినేది ఒకటే, ఇన్నిటికి చెప్పేది కూడా ఒకటే. అంటే వినేది అదే, చెప్పేది అదే. అంటే ఎవరెవరు చెప్తున్నారు, ఎవరెవరు నేర్పిస్తున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు? ఏమైనా నేర్చుకునేది ఉందా? లాజిక్ ఎక్కడ వస్తుందంటే అవిద్య వల్ల మనలో ఉన్నది మనకు తెలియట్లే, అక్కడ వస్తుంది ప్రాబ్లం. మనలో ఉన్న అవిద్య వల్ల ఇదంతా సబ్జెక్ట్, ఈ బుక్ మొత్తం మీలో ఆల్రెడీ ఉంది, స్టోర్ అయ్యి. మరి ఉంటే నాకు మీరు చెప్పకముందే తెలవాలి కదా అంటే అవిద్య కారణం. ఆ విద్య మబ్బులా పట్టింది, అందుకే మీలో ఉన్న కంటెంట్ మీకు తెలియట్లా, నాలో ఉన్న కంటెంట్ నాకు తెలియట్లేదు. ఎప్పుడైతే గురువు వచ్చి మాట్లాడుతున్నారో ఆ విద్య పోయి లోపల ఉన్న వస్తువు ఎరుకకు వస్తుంది. దేవి భాగవతం లోపల ఉన్నది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ ఇది బయట నుంచి వచ్చి మీ చెవులోంచి లోపల పోవట్లే. ఆల్రెడీ దేవి భాగవతం మీలో స్టోర్ అయి ఉంది. ఆత్మలో అన్నీ ఉన్నాయి కదా, ఆత్మ అంటే అన్నీ కదా. దేవి భాగవతం కూడా ఆత్మస్వరూపమే. నీలో ఉన్న ఆత్మలో మరి దేవి భాగవతం కూడా ఉంది కదా.
మనకు ఎందుకు తెలియట్లేదు గురువు గారు, మీరు చెప్తేనే నాకు ఎందుకు ఫస్ట్ టైం ఇంటర్నెట్ అనిపిస్తుంది అంటే ఆల్రెడీ స్టోర్ అయింది, నువ్వు రియలైజ్ అవ్వలే. గురువు గారు చెప్పినందుకు లోపల ఉన్న బుక్ ఓపెన్ అయింది, చెప్తున్నప్పుడు మీరు ఆ లోపల పేజెస్ చదువుతున్నట్టుగా ఫీడ్ అయ్యింది. అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచో రావట్లేదు, లోపల ఉన్నది వెతికి చెప్తున్నారు గురువు గారు. ఆయనకి ఎలా తెలిసింది, ఆయన గురువు గారు చెప్పారు. అర్థమైందా? సో ఎక్కడో ఏదో ఉంటాయని పరుగులు తీయడం, ఎక్కడో ఏదో దొరుకుతుందని పరిగెత్తడం, ఇవన్నీ నాన్సెన్స్. ఎక్కడ ఏం లేవు, అన్నీ నాలోనే ఉన్నాయి. మా గురువే ఆత్మస్వరూపంగా ఉన్నారు. ఏది అడిగినా కూడా అక్కడి నుంచి ఆన్సర్స్ వస్తాయి. ఏదైనా ఫిజికల్గా వచ్చి చెప్తాడో, నేను ఆత్మలో మీరు కావాలంటే డౌట్స్ ఉంటే దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేయండి. మీరు ఆత్మలో క్వశ్చన్స్ అడగండి, దాని సొల్యూషన్స్ తొందరలో మీకు వచ్చేస్తాయి. గురువుగారు ఫిజికల్గానో ఆత్మలోనో కళలోనో ఎక్కడో అక్కడ ఒక మనిషిని అడ్డుపెట్టని చెప్పేస్తారు మీ గురువుగారు. ఆత్మకు చెప్పుకోండి మీ డౌట్, టెస్ట్ చేయండి. అలా తెలిసిన రోజు గుడ్డిగా నమ్మేయాలి. మళ్ళీ గుడ్డేదో చేతిలో పడ్డట్టు, అది ఏం తింటుందో మొత్తం పొలం తినేస్తున్నాను, నీకు ఇంత తిన్నానా అనుకుంటున్న తర్వాత. లేదంటే గుడ్డి గొర్రె అంటారు, తలంచు ఆల్రెడీ గొర్రెలే తలంచుకొని పోతుంటాయి, ముందు గుంటలో పడితే ఇది కూడా పడిపోతుంది. అది నిజంగానే గుడ్డి గొర్రె అంటే ఇంకా తెలియదు అసలు. ముందు దాని తోక దాని తల తగ్గుతుంటే పోతూ ఉంటుంది కదా, తోక తగ్గించుకుంటుంది. అంటే ముందు ఒకటి ఉందండి, గురువుగారు చేయబడుకొని పోతూనే ఉండాలి. ఇక మళ్ళీ బుద్ధి వాడకూడదు. ఒకటే లక్ష్యం, ఒకటే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గురువు గారు మాట్లాడారా, నా బుద్ధి శూన్యం, నా బుద్ధి పనిచేయదిగా. గురువు గారు ఎదురొచ్చినా, గురువు గారు మాట్లాడినా మన బుద్ధి ఇంకా పనిచేయకూడదు. నీ బుద్ధి పనిచేస్తుంటే అంటే అర్థం ఏంటి, గురువు గారు నీ బుద్ధిలో లేదు, నువ్వు నమ్మట్లా, టెస్ట్ చేస్తున్నావు. ఇంకా గురువు గారికి తెలుసో లేదో, గురువు గారు చెప్పేది కరెక్టా కాదా, గురువు గారు చెప్పింది ఇలా చెప్పారో పుస్తకంలో అలా ఉంది. నిజంగా గురువు గారు అని మీకు నమ్మకం వచ్చాక, గురువు గారు చెప్పాక రామాయణం వెతకద్దు, భాగవతం వెతకద్దు, ఏ పుస్తకాలు కూడా వెతకక్కర్లా. ఒకళ్ళు నిజంగానే భాగవతమో రామాయణంలో భగవద్గీతలో నిజంగానే గురువు గారు చెప్పిన దానికి ఆపోజిట్గా ఉండి, ఇంకో విధంగా ఉండి, గురువు గారు ఇంకోలా చెప్పినా గురువుదేనమ్మా, గురువుదేనమ్మా. ఎందుకంటే ఆ భాగవతమో భారతమో రామాయణమో మీరు అర్థం చేసుకున్న తప్పు అయి ఉండొచ్చు. అందుకు గురువు మాట, గురువు గారు ఒక్కసారి చెప్పాక అప్పుడు సరిగా కనపడుతుంది భాగవతమో రామాయణం. నీకు నిజంగానే అన్నీ చెప్పినట్టు అందుకునే జ్ఞానమే ఉంటే ఇంకా గురువు ఎందుకు? నువ్వు ఆల్రెడీ గురువు అయిపోయావు, జ్ఞానం వచ్చేసింది. నీకు ఏది అవుతుంది, నీకు శిష్యులు అవుతుంది, గురువు అవుతుంది, నువ్వే గురువు అయిపోయావు. ఇంకేముంది అక్కడ, ఇంకేం లేదు ఇక మాట్లాడడానికి, అంతా నీకే తెలుసు. చాలామంది అడుగుతుంటారు, గురువుగారు మాట్లాడుతుంటే అసలు అంత సబ్జెక్ట్ ఎట్లుంటుందా? ఇక్కడ ఆయన నేర్చుకొని చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు నేను అంతా నేర్చుకొని చెప్తున్నానా? ఇంతసేపు మాట్లాడుతున్నా, ఇవన్నీ పుస్తకాల్లో నేను చెక్ చేసుకోండి, ఏముండవు, ఒక లైన్ ఉంటుందంటే. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మా గురువు గారు పుస్తకం ఓపెన్ చేసి నాతో మాట్లాడిస్తుంటారు. మాట్లాడరా, ఒక లైన్ నువ్వు స్టార్ట్ చేసి ఇక దీని గురించి మాట్లాడు. ఇప్పుడు నాకు నేర్పించారా? మా గురువు గారు వేసేస్తున్నారు, మాటలు నడుస్తున్నాయి. ఇది ఎలా వస్తుంది? మీరు కూడా సాధన చేస్తూ వస్తుంది. ఇది ఒకటి సొత్తు వీళ్ళే చేస్తారని కాదు. ఆఫ్టర్ ఆల్ మనిషిని, నాకు ఏమీ చేత కాదు, నాకు ఏమీ రాదు, ఒక టీచింగ్ ఏదో అలా చేసుకుంటాను, నాకు చేతనైన భజనలో ఏవో చేసుకుంటాను, నాకు వచ్చిన ఏవో కొంచెం కొంచెం చదువుకుంటాను. అలాంటి మనిషిని గురువు గారు సెలెక్ట్ చేసి వాడాడంటే నా అదృష్టం అది. అలా మీరు సాధన చేస్తే మీకు కూడా మీ గురువు వెనకాలని చూసుకుంటారు. సరే, అయితే దీనిలో ఒక అవిద్య ఈ అవిద్య విద్యచే నశిస్తుంది. అవిద్య ఎలా పోతుంది? అవిద్య అంటే తెలియకపోవడం. నాకు ఇన్ని రోజులు తెలియదు, ఆంజనేయ స్వామి పూజ ఎలా చేయాలో తెలియదు, శివుడు పూజ చేయాలో ఎలా చేయాలో తెలియదు, సాలగ్రామం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు కదా. నిన్న రోజు ఏం చేసాం? తెలుసుకున్నాం. దానివల్ల ఏమైంది? సాలగ్రామ పూజ దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలనే అవిద్య మన దగ్గర ఉంది, అది పోయింది నిన్నటి రోజు. ఇప్పుడు ఏమైంది? జ్ఞానం వచ్చింది. ఈ రోజు నుంచి ఏమనిపిస్తుంది? రోజు మనసులో నా దగ్గర సాలగ్రామం ఉంటే బాగుండు, నేను కూడా పూజ చేస్తే బాగుండు, దాన్ని తాకితే విష్ణువు తాకినట్టంట, అది ఇంట్లో ఉండే గుళ్ళకు కూడా పోక్కర్లేదంట. ఎంత జ్ఞానం వచ్చింది ఎక్కడి నుంచి? అంతకుముందు అవిద్య ఉంది, ఇప్పుడు విద్య అయింది. ఇది ఎక్కడుంది? లోపలే ఉంది. గురువు గారు గుర్తించుతున్నారు, ఇదిగో నీ లోపల ఇక్కడ ఉంది, నువ్వు మర్చిపోయావు. దాన్నే గురువు గారు ఎరుకకి తీసుకురావడం అంటారు, రియలైజ్ చేస్తారు. గురువు ఉన్నదే మనల్ని రియలైజ్ చేయించడానికి. శివ మహా అయితే విద్యోదయం కావాలంటే అవిద్య కూడా తెలిసి ఉండాలి. సరే, ఇప్పుడు పగల గురించి తెలవాలనుకోండి,
ఇది పగలు అని గుర్తుపట్టారు అనుకోండి, మీకు రాత్రి గురించి తెలుసుకుంటారు. అప్పుడే మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు కదా. పగలు గురించి తెలవాలంటే రాత్రి తెలిసి ఉండాలి. ఇప్పుడు రాత్రి అని ఎలా అంటున్నావు? ఎప్పుడు లైట్ ఉందనుకో రాత్రి నేను తెలుస్తుందా? ఇప్పుడు ఎప్పుడు చీకటి ఉందనుకో పగలు తెలుస్తుందా? అంటే విద్య గురించి తెలవాలంటే అవిద్య కూడా తెలుసుండాలి. అలానే అవిద్య గురించి తెలవాలంటే విద్య కూడా తెలుసుండాలి. ఒకదానికి కూడా తెలుసుంటేనే కదా ఇంకోటి తెలిసేది. ఒకటే ఉందనుకోండి, అదే ఒక్కటే ఉందంటే ఇంకోటి ఎలా తెలుస్తుంది తెలియదు కదా. ఎండ ఎలా ఉంటుందో తెలియకపోతే నీడ వల్ల సుఖం ఎలా తెలుస్తుంది? రోజు ఎండలోనే తిరుగుతున్నాను అనుకో, ఒకరోజు వచ్చి నీడలో కూర్చుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంది, చల్లగా వస్తుంది, నీళ్ళు తాగుతుంది, ఎంత ప్రశాంతంగా ఉంది. చెట్టు కింద కూర్చుంటే వాడికి ఎండ నీడ విలువ తెలుస్తుంది. వాడు ఎప్పుడు ఎండలోనే ఉంటాడు, వాడికి నీడ విలువ ఎలా తెలుస్తుంది? పోనీ ఎప్పుడు నీడలో ఉంటున్నాడు, వాడికి ఎండ విలువ తెలుస్తుంది. చలికాలం నీడలో ఉన్నాడు, చలిపుడుతుంది. ఎండలోకి వెళ్తే హాయిగా ఉంటుందా అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? నీడుంటే బాగుండరా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండలో కూర్చుంటే బాగుండు అనిపిస్తుందా? ఎలా తెలిసినవి చూడండి. అలాగే విద్య ప్రయోజనం తెలియాలంటే అవిద్యా కార్యాలు కూడా అనుభవించాలి. తెలుసో తెలియకో మనకున్న అవిద్య వల్ల కొన్ని పనులు చేస్తుంటాం. అర్థమైందా? భగవత్ సృష్టి తెలియక ఇన్ని పనులు చేస్తున్నాం కదా. ఇప్పుడు అన్ని చేసే పనులు ఇవి అవిద్య వల్ల పుట్టిన పనులు. ఇవి చేస్తుంటేనే విద్య యొక్క గొప్పతనం తెలుస్తుంది. అంటే ఇది కాదు, ఇదా నేను బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థుడు అయిపోయాడు, వానప్రస్థానికి వచ్చాను, ఇంకా భార్య పిల్లలు మనవాళ్ళు మనవరాలు పట్టుకుని వచ్చి అనుకోవాలి. అంటే అదే అవిద్య తెలవడం. ఈ జన్మ కాదు, ఇలా గడిచే జన్మ అంటారా? ఇది కాదు. నేను వానప్రస్థం తీసుకొని భగవంతుడు వైపు తిరుగుతాను, గొప్ప సన్యాసిని అవుతాను, లేదంటే నేనే ఆత్మాముఖుడవై కూర్చుంటాను, ఆత్మస్వరూపంగా కూర్చుంటాను, దానివల్ల ముక్తి పొందుతాను అనేది విద్య. ఇది ఎలా తెలిసింది? నేను బ్రహ్మచారిని, నేను శరీరం, నేను గృహస్థుడిని, నాకు భార్య, నా పిల్లలు, మా అమ్మ, నాన్న, మనవడు, మనవరాలి అంతా విద్య నేర్చుకొని విద్య పట్టు. విద్య దొరికాక ఇదంతా విద్య తెలుసు. అంటే ముందైతే ఆ విద్య నేర్చుకున్నాం కదా, తెలుసో తెలియదు. అలా టైం గుణాల్లోనూ, భూతాలు భూతకోటిలోను, ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లోనూ ప్రవర్తిస్తుంటాయి. గుణాలు గుణాల్లోంచి వస్తాయి, ఓకేనా? భూతాలు భూతకోటిలోంచి పుడుతున్నాయి. అలానే ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లోంచి వస్తున్నాయి. అంటే నీకు కోపం రావాలనుకోండి, నీకున్న అరిషడ్ వర్గాలు ఆరునయ్య, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యం, దానిలోంచి వస్తుంది. కామం కావాలి, దానిలోంచి వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనోవికారాలు అంటారు. మనసుకున్న రకరకాల రూపాలు. మనసు ఎన్ని రూపాలు కనబడుతుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెలు, శిష్యులు అన్ని. అవన్నీ కూడా నెగిటివే. 6 పట్టుకుంటే చాలు. 6 ఎందుకు? ఫస్ట్ పట్టుకుంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి. కామము పట్టుకుందా, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, వాటి సిబ్లింగ్స్, వాటి ఫ్యామిలీ, వాటి చిల్డ్రన్, వాటి గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ప్లస్, అన్నీ మైనస్. కానీ గురువు దగ్గర ఉన్న కోపము ఉత్తమమైన కోపము. గురువు దగ్గర ఉన్న కోపం ఉత్తమమైన కోపం ఎందుకన్నారని, మాకు వస్తేనేమో కోపం అంటారు, మీకు వస్తే ఉత్తమమైన కోపం అంటారు. ఇది ఎక్కడ పార్షాలిటీ అంటే, గురువు కోపం ఎందుకు రావాలంటే సరి చేయడానికి, ట్రాక్లో పెట్టడానికి, ఒక ధర్మంలో పెట్టడానికి వచ్చే కోపం ఉత్తమమైన కోపం. అది మీకు వచ్చినా కూడా ఉత్తమమైన, గురువు గారికి కాదు. మీ తమ్ముడు చెల్లెలో ఉన్నాడు, దేవుడు చేయడు, బేవర్స్గా కూర్చొని మొబైల్లో, సినిమాలో, గేమ్లో ఆడుతున్నాడు. బుద్ధి లేదా? కూర్చొని హనుమంచాలు చేయొచ్చు కదా. ఇది ఉత్తమమైన కోపం. వాడు చేసే కూడా తిట్టకూడదు, అది అధమం అయిపోతుంది. నేను చెప్పినట్టు చేశాను, అయిపోయింది, క్లోజ్. సరే రా చూసుకోక వచ్చేది. అర్థమైందా? నీకు వచ్చింది ఉత్తమమైన కోపం. అది ఉట్టినే తిరుగుతున్నానుకో, అదేమవుతుంది? ఉత్తమమైన కోపం కిందికి రాదు. భగవంతుడి వైపు తిరిగే ఏ లక్షణమైనా ఉత్తమమైనదే. కామము, ఓకే, కామ, క్రోధ, లోభ, మోహం అనుకున్నాం కదా. కామం తీసుకుందాం, అది ఉండకూడదుగా మనిషికి. కానీ ఉత్తమమైన కామం ఎవరిది? గురువు గారు. పిల్లలందరినీ కూర్చోబెట్టి రామకోట రాయిస్తే బాగుండు కదా, పిల్లలందరినీ కూర్చోబెట్టి పురాణం చెప్తే బాగుండు కదా. అలా మీరందరూ ఏమనుకుంటారు? మా గురువు గారి దగ్గరికి వెళ్ళి డౌట్ అడిగి తెలుసుకుంటే బాగుండు కదా. ఇది ఉత్తమమైన కామం. ఒక మంచి భార్య దొరికి పిల్లలకి అది గృహస్థాశ్రమంలోకి వెళ్తే బాగుండు కదా. ఇది ఉత్తమమైన కామం, కోరిక. ఇవి ఉండొచ్చు, ధర్మమే. అలా కామము, క్రోధము, లోభము, డబ్బులు దాచిపెట్టే లక్షణం లోభం. లేదంటే పిసినార్తనం, ఏవి తీయడు. ఎక్కడ పిసినార్తనం ఉండాలా? మొత్తం నువ్వు తినకుండా ఉండే పిసినార్తనం ఉండాలి. అన్నం 10 కేజీలు ఉంటుంది, మొత్తం నువ్వు తినేవు, అక్కడ పిసినార్తనం ఉండాలి. మొత్తం 10 కిలోలు నేను తింటే ఏం బాగుండు, బయట జీవులు ఎన్నో ఉన్నాయి, 1 కేజీ వాడి తీసి పెడతానులే అని దాచిపెట్టే గుణం అలాంటి లోభత్వం. అది ఉత్తమమైన లోభత్వం. ఎవరి కోసం దాచిపెడుతున్నావు? నీకోసం కాదు,
నీకోసం కాదు, ఎవరి కోసం? పరోపకారం కోసం దాచిపెట్టే లోభం ఉత్తమమైన లోభం. అలాంటి పిసినాతనం ఉండొచ్చు. అర్థమైందా? మొత్తం నేను తినాలా, పిల్లలు తినాలా, మనవాళ్ళు తినాలి, ఇది కాదు, ఇది దరిద్రం. అలా ఉత్తమమైన లోభం ఉండొచ్చు. మోహం, భార్య పోతే ఎట్లా, నా పిల్లలు పోతే ఎలా, నా పిల్లలు పెళ్లి చేసుకొని పోతే ఎలా, అల్లుడు ఎలా వస్తాడో, కోడలు ఎలా వస్తుందో, నా జీవితం ఏమైపోతుందో, ఫ్యూచర్లో హాస్పిటల్లో ఉంటానా, ఇంట్లో ఉంటానా, ఎక్కడ ఉంటానో, నా బిల్డింగ్ ఏం గాను, నా కారు ఎవరు చూస్తారు నేను పోయాక, నా బ్యాంక్ డిపాజిట్లు ఏమవుతాయో, ఇవి మోహం, పనికిరాని మోహం. అదే అయ్యో త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటున్నాం. నా ప్రాణాన్ని పండిన జ్ఞానంతో ఆ దోస పండ్లు ఎలా అయితే ఫ్రాగ్రెన్స్ వస్తూ అలా ఊడిపోతున్నాం, తీసుకెళ్ళిపో స్వామి, పొరపాటున అలా వెళ్లకుండా వెళ్ళే సాధన నేను చేయలేకపోతే ఎలా అనే మోహన్ రావు. అయ్యో అలా చేయబడిపోతానేమో అని అలాంటి చావు మీద మోహన్ రావు. అది ఇలాంటి చావు, అది చావే కాదు, శరీరం వదిలేసి అంతటా ఉన్న దేవుళ్ళు కలిసిపోతున్నాడు. అంటే ఈ చొక్కా వదిలేశాడు, ఈ చొక్కా, ఈ స్కిన్ ఉందా, దీన్ని వదిలేసాడు. ఎందుకు వదిలేశాడు? ఇప్పుడు నేనున్నాను, స్నానం చేయాలి, షర్ట్ తీసేసి పైన కండ వేసుకొని ధోతి కట్టుకొని వెళ్ళిపోయాడు కదా. షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళి స్నానానికి వెళ్ళిపోయా. ఆ విధంగా జ్ఞాని తన శరీరాన్ని అలా వదిలేసి ఆత్మను తీసుకెళ్ళి ఈ బయట ఉన్న పరమాత్మలో లీనం చేసేస్తాడు. అదే మన పతంజలి స్వామిది గొప్ప గొప్ప గురువుల చరిత్రలో తెలుసుకున్నాం కదా, ఇలా చిట్లిపోయి వెళ్ళిపోవడం జ్యోతి. సో మనం ఏం చేయాలి? ఆల్రెడీ డ్రెస్ మీద డ్రెస్ వేస్తున్నాం మనం రోజు. ఆల్రెడీ డ్రెస్ ఉంది, డ్రెస్ మీద ఇంకో డ్రెస్ వేస్తున్నాం. ఇది ఎవరంటారు? రమణ మహర్షి గారు అంటారు, సుఖ మహర్షి అంటారు, రామకృష్ణ పరమహంస అంటారు, షిరిడి సాయి అంటారు, వివేకానంద స్వామి అంటారు, అందరు అంటారు, గొప్ప గొప్ప యోగులు గారు. మనం తీసేందుకు తీస్తే ఏమంటారు? అయ్యో సేమ్ అంటారు. అంటే మన బుద్ధి ఎక్కడ అయిపోయింది? శరీరం మీదనే ఉంది ఇంకా. అవునా కదా? వాళ్ళ దేని మీద ఉంది? ఇదా షర్టా, మీ ఇష్టం. మేల్ అంటారు ఈ షర్ట్ని, ఓకే అనుకోండి. ఈ షర్ట్ని మీరు ఫీమేల్ అంటారా, డ్రెస్ని అనుకోండి, మీకు ఏది నచ్చుతుంది అనుకోండి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? బయట ఉన్నారా, లోపల ఉన్నారు? లోపల ఉన్నప్పుడు ఆ మాటలు వస్తాయి, బయటగా ఉన్నప్పుడు ఏమొస్తాయి? బ్లూ డ్రెస్, పింక్ డ్రెస్, వైట్ డ్రెస్, బ్లాక్ డ్రెస్, బ్లాక్ ఉంటే బ్లాక్ డ్రెస్, వైట్ ఉంటే వైట్ డ్రెస్. ఈ వైట్ బ్లాక్ ఏమవుతుంది? శ్మశానాలకు వెళ్తే బూడిదే అవుతుంది, ఇంకే కలర్ ఉంటుంది. ఏ డ్రెస్ అయితే మనకి ఉంటున్నాము. ఇప్పుడు ఈ వైట్ డ్రెస్ చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఈ బ్లాక్ డ్రెస్ చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాడికి బుద్ధి లేదు, మనకు అసలు లేదు. ఏం చూడాలి? వాడు ఆత్మ సాధనలు ఎక్కడ ఉన్నాడో సుఖ బ్రహ్మ. అందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటారు గొప్ప గొప్ప వాడు. ఒక బ్లాక్ డ్రెస్ వచ్చింది, సరే ఇంద్రియాలు అలా ప్రవర్తిస్తున్నాయి అనుకున్నాం కదా, అంతేగాని ఆత్మకు అందులో ఏ దోషం అంటదు. మీరు ఎన్ని పాపాలు చేయండి, బయట నుంచి ఎన్ని పుణ్యాలు చేయండి, ఆత్మకి ఇంత కూడా అంటదు. ఆత్మ అంటే దేవుడు. ఆ దేవుడు ఎలా కూర్చున్నాడు? ఏం అంటించుకోకుండా లోపల కూర్చున్నాడు హాయిగా. పోనీ మీరు పట్టుకొని అంటిద్దామా? పట్టుకోలేదు. బంధించి అంటిద్దామా? ఇంతున్నాడా అని చెప్పలేము, అంతున్నాడా అని చెప్పలేము. మనలాంటి మనుషులు ఉంటారని తెలిసే ఆయన ఆత్మగా పరమాత్మగా లోపల ఏమి అంటకుండా జాగ్రత్తగా కూర్చున్నాడు, దొరకకుండా. ఎలా దొరుకుతాయి మరి? కొన్ని భక్తుల కథల్లో విన్నాం కదా, అన్నమయ్యను కొడితే విష్ణుమూర్తికి కూడా దెబ్బలు పడ్డాయనో, ప్రహ్లాదుని కొట్టినప్పుడు కూడా విష్ణుమూర్తికి పాప దెబ్బలు తగిలినాయంట, కొరడాలతో కొట్టినప్పుడు అవి ఇవి చేస్తే. ఎలా తగిలినాయి? ప్రహ్లాదు శరీరం మీద కొడితే విష్ణువుకి ఎలా తగిలినాయి చెప్పండి? మరి ఇందా చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ పరమాత్మగా కూర్చున్నప్పుడు స్వామికి తగలదు కదా. అంటే ప్రహ్లాదుడి శరీరం అంతా విష్ణుమయం, అన్నమయ్య శరీరం అంతా విష్ణుమయం. శరీరమే లేదు అక్కడ. అక్కడ ఏముంది? ఇంకా పరమాత్మ స్వరూపం ప్రహ్లాదుడుగా ఉంది, పరమాత్మ స్వరూపం అన్నమయ్యలా ఉంది. ఇప్పుడు కొట్టేది ఎవరు కొడుతున్నారు? ప్రహ్లాదుడు కొట్టట్లేదు, అన్నమయ్యని కొట్టట్లేదు, పరమాత్మని కొడుతున్నారు. ఆ కొరడా దెబ్బ పడంగానే వీళ్ళకేం నొప్పి తగలట్లేదు. ఎవరికి పోయింది అది? ఎవరైతే రక్షణ బాధ్యత వహించాడో వాడికి పడ్డాయి దెబ్బలు. ఎవరది? విష్ణువుకు పడ్డాయి. ఇదే మన రామదాస్ చరిత్రలో కూడా చూస్తాం. మనం మొన్న కూడా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్. ఉప్పు వేసేసి అవన్నీ బండ్లన్నీ లోపలికి వస్తే నోట్లో పెట్టుకొని రామ శ్రీరామ ఎంతో రుచిరా అంటాడు. అంటే ఏమైంది? ఉప్పు, కారం, చేదు, తీపి ఇవన్నీ మనకి. పరమాత్మ నుంచున్నాడుగా అంతా రుచియే. లేదా అంత కష్టాన్ని కూడా
రాముడి కోసం ఓర్చుకున్నాడు. ఆహా, నువ్వు పెట్టావా నాకు ఈ రోజున, ఇలాంటివి నువ్వు పెట్టావా, ఆ బ్రెడ్ మీద ఉప్పం వేసి ఇస్తారు కదా, ఇలాంటివి పెట్టావా, ఎంత బాగుంది, దీనికంటే ఏం బాగుంది, నీ నామం ఎంతో రుచి, నువ్వు పెట్టిన ఈ తిండి రుచి దీనికంటే నీ నామం ఎంతో రుచి అని చెప్తున్నారు. ఎవరు? రామరాజు. మనం ఎలా ఉంటాం, అలా పప్పు లోపలేదు అని తోసేస్తాం, కొంచెం కూరలో తొడిపిలు వచ్చాయని తోస్తాం, చింతకాయ చేస్తే గింజ వచ్చిందని తోస్తాం. మీరు వెళ్ళి వండండి తెలుస్తుంది. మీరు వెళ్ళి అమ్మ ప్లేస్లో కిచెన్, నేను కూడా చెప్పుకున్నాను కదా బాబా అమ్మ కష్టం గురించి, మీరు కిచెన్లోకి వెళ్ళి వండండి తెలుస్తుంది. ఎవ్వరు తినరు, కుక్క కూడా తినరు. మనం వండితే కుక్కను తింటుందా, చీ అని చెప్పిపోతుంది, వాసన కూడా చూడకుండా పోతుంది. మనం అంత దానం వండుతాం. వండడం రానోడు పోయి వంకలు పెడతాం, ఉప్పు ఎక్కువ ఉంది, పప్పు తక్కువ ఉంది, పెరుగులా లేదు, నీళ్ళగా ఉంది, వేస్ట్గా ఉంది, వంకలు పెడతా లేదా? చాలా ఉన్నాయి వంకలు. మెల్లమెల్లగా ప్రాక్టీస్, ఒక్కసారి ఏవి పోవు నాన్న, మెల్లమెల్ల ప్రాక్టీస్. ఒక అదృష్టం ఏంటంటే మనం ఇవన్నీ వినడమే అదృష్టం. ఫస్ట్ ఎవ్వరు వినవి మనం వింటున్నాం చూసారు ఈరోజు కూర్చొని, అదే ఒక పెద్ద అదృష్టం. ఇవి లైఫ్లో ఎప్పుడప్పుడు గుర్తొస్తాయి. గురువు గారు చెప్పింది ఏదైనా కూడా నా చిన్నప్పుడు చెప్పిన గురువు గారు ఇప్పుడు గుర్తొస్తాయి, ఇప్పుడు పనికొస్తాయి కాబట్టి మధ్యలో నేనే గుర్తు చేసుకోలేదు, ఎందుకంటే అంత బిజీ తెలుసుగా, చాలా గొప్ప పనులు చేయాల్సిన బిజీగా ఉన్నాను, గుర్తురాదు. సకల జన శ్రేయస్సు కోసం వేదం కొన్ని మర్యాదలు విధించింది. ఇది వేద మార్గాన్ని అనుసరించాలి. మేమేం చేయాలి అంటే ఏం చేయొద్దు, వేదం ఎలా చెప్తే అలా చేయాలి. వేదం ముట్టు పెట్టుకోమంటే పెట్టుకోండి, తీసేయండి రా అంటే తీసేయండి. వేదం ఇలా ప్రవర్తించురా అంటే అలా ప్రవర్తించు. పొద్దున 6 కల్లా ముగ్గు నీళ్ళు చల్లి సుప్రభాతం పెట్టరా అంటే పెట్టు. వద్దురా అది మన సిస్టంలో లేదురా అంటే వద్దు. అర్థమైందా? ఇది వేదం చెప్పినట్టు చేయండి. ఆ మర్యాదలు పాటించకపోతే ధర్మాలు నశిస్తాయి. చూసారు, వేదం పెట్టిన ధర్మం, వేదం పెట్టిన నియమాలు కనుక ఫాలో అవ్వకపోతే అది పాపం, అది అధర్మం, అది కష్టాన్ని తీసుకొస్తుంది. వేదం చెప్పినట్టు నడవకపోతే ఫస్ట్ ఏమైంది? అది అధర్మమైంది. అధర్మం అయితే వస్తుంది, పాపం వస్తుంది. పాపం అంటుకుని ఏమొస్తుంది? కష్టం వస్తుంది. 3 బ్రదర్స్, డియరెస్ట్ బ్రదర్స్ ఫ్రెండ్స్, ఒకటి వస్తే 2 వచ్చి 2 3 వచ్చేస్తుంది. కష్టం వస్తే దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. దేవుడా నేనేం చేశాను అని కళ్ళర పెట్టి ఏడుస్తూ చూస్తాడు. నువ్వు చేసిందే కదా నీకు వచ్చింది, నేనేం చేసా మధ్యలో అంటాడు. నేను రూల్స్ రాసిచ్చా నీకు ఇట్లెళ్ళు అంతా సుఖమే అని, నువ్వు కదా దారి తప్పెటో పోయి మరి నన్ను అంటావు అని కూడా పాప ఆయన అంత మంచోడు. అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడు అని చేయి పట్టుకోవడానికి వస్తే ఇలా వేలిస్తాడు. మనం ఇంకో దిక్కుమాల ఏదో వేలు పట్టుకుంటాం, ఈయన వేలు పట్టుకోం, అక్కడ కూడా పట్టుకుంటే లాగేద్దాం అనుకుంటాడు. ఆ వేలు పట్టుకోవడమే పురాణం వింటాం, ఆ వేలు పట్టుకోవడమే గురువుగారు చెప్పినట్టు నడవడం, ఆ వేలు పట్టుకోవడమే గుడికి ప్రదక్షిణాలు చేయడం, ఆ వేలు పట్టుకోవడానికి వేదాన్ని పట్టుకొని దాన్ని ఆచరణలో పెట్టడం. ఎంతమంది పట్టుకుంటారు? గురువు గారు దేవుడు ఇలా వేలు ఇచ్చినా కూడా మనం పట్టుకోవట్లేదు. ఎక్కడ పోతున్నారు? రేపు పోకున్నా నాన్న చేయి పట్టుకొని తీసుకుపోతాను, దారి బాగుంది, హాయిగా వెళ్ళిపోవచ్చు. మంచిగా పూలు పరిచిన రోడ్డులా ఉంటుంది, మెత్తగా నడుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. అంటే వద్దు అని ఊబిలో దిగి, ఎడారిలో దిగి, ఆ వేలు వేసి చీకట్లో దిగి, ఏ కాకులు ఖర్చాయో ఏ తెల్లు ఖర్చాయో తెలియదు, యమలోకాలు అవి ఇవి ఎవడు చేసుకున్నాడు? ఇది మనం చేసుకుందే దరిద్రం. ప్రశాంతంగా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు దేవుడికి నేను ఎంత అటాచ్ అయ్యాను అనే క్వశ్చన్ ఎప్పుడు వేసుకోవాలి. మనకి జనక మహారాజ్ చెప్పేది అదే నీతి. గృహస్థుల్లో ఉంటూ జీవన్ముక్తుడు ఎలా అవ్వాలంటే మనకే ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ట్యూషన్ చెప్తున్నా కూడా పక్కన విష్ణునామం ఏదో పెట్టుకుంటాను, లేదంటే పక్కన రామనామం కోటి ఏదో పెట్టుకుంటాను, అలా ట్యూషన్ చెప్తూ ఉంటాను. ట్యూషన్ చెప్పేటప్పుడు మిమ్మల్ని తిట్టినా కూడా అయ్యో వీళ్ళు తిట్టేశాను, ఒక్కొక్కసారి అతిగా వాగేసినా, తిట్టినా, ఇన్సల్ట్ చేసినా మళ్ళీ రాముడికి చెప్పుకుంటాను. లేదంటే గురువుగా తిట్టాల్సి వస్తే రాముడే సరి చేయాల్సిన బాధ్యతను అన్ని పెట్టేటప్పుడు తిట్టాల్సి వస్తుంది. తిట్టుకొని మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు రామ ఇవాళ ఏం చేసినా తప్పలేవంటే క్షమించు, నువ్వు క్షమించకుండా ఉన్నవాడు కాబట్టి నన్ను క్షమించు, నన్ను కరెక్ట్ చేయి, రేపటి రోజు ఇంకా బాగా ప్రశ్నించు. ఇలా మనల్ని మనం దేవుడితో అనుసంధానం చేయాలి. దేవుడా మీకు అదే అన్నా కదా, మీకు ఇష్టమైనది మనం విగ్రహం మూర్తులు ఏదో మిమ్మల్ని అటాచ్ అవ్వమని ఎందుకు చెప్పారు? అందుకే అన్నా మీకు నొప్పి వచ్చినా ఆయన చెప్పుకోవచ్చు, మీకు సంతోషం వచ్చినా ఆయన చెప్పుకోవచ్చు. మీరు బర్త్డే బట్టలు కొనుక్కుంటే ఆయన కూడా చిన్న బట్ట కొనవచ్చు, మరి ఇద్దరం సేమ్ మ్యాచింగ్ అని. మీరు 2 కొంటే చిన్న పీస్ కట్ చేస్తాడు, ట్రయాంగిల్ బట్టలు కుట్టించుకున్నాడు, ఆ చిన్న పీస్ తెచ్చిపెట్టినా కూడా ఎంతో సంతోషపడతాడు, నాది వాడికి సేమ్ మ్యాచింగ్ ఉందిరా అనుకుంటాడు. మనం చేయట్లే కదా అట్లా ప్రయత్నము. భర్త కన్నా ఏం చేశాడు? మడి కట్టుకొని వండాడా? ఏం చేశాడు? నోట్లో నీళ్ళు వచ్చుకొచ్చి ఉమ్మేశాడు.
శివలింగం మీద స్నానం అన్నాడు, తీసుకున్నాడు స్నానం అని. చొప్పు పెట్టి తుడిచాడు, ఎక్కడెక్కడ వేసిన చొప్పులు వేసి శివలింగం పైన నిర్మాల్యం అన్నింటిలో తోశాడు. నిజంగా శివుడి మీద పువ్వు ఇలా తీసేటప్పుడు పొరపాటున శివుడి మీద పడితే భయంకరమైన పాపం. అది తీసి నెత్తి మీద పెట్టుకోవాలి. అలా అందుకే ఒక్కొక్క పువ్వు తీస్తారు. శివుడి దగ్గర నిర్మాల్యం తీసేటప్పుడు ఇలా తీయకూడదు, ఒక్కొక్క పువ్వు తీయాలి. దాని ఇంకో గ్రేటెస్ట్ మందార పువ్వు చూసారా? మందార పువ్వు పువ్వులన్నిటిలోకెళ్ళో గొప్ప సాధన చేసిందంట. ఏం సాధన చేసిందిరా బాబు అంటే, మందార పువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, దేవుడికి పెట్టండి, దాని ముందు ఇలా ఒక తొడిమెలా ఉంటుంది, పుప్పొడి ఉంటుంది ముందర, పోలెన్ గ్రెయిన్స్ ఇలా తొడిమెలా వచ్చి పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఇది పోయి దేవుడు చుట్టుకొని ఉంటుంది. మీరు పొరపాటు మందార పువ్వులు లాగారు, విగ్రహం వచ్చి కింద పడుతుంది. మందార పువ్వు పెట్టినప్పుడు దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుడికి ఎంత ఇష్టం అంటే, స్వామి దగ్గర ఉండి 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 స్వామిని చుట్టుకొని వదిలి రాబోది కాదండి దాన్ని మెల్లగా ఇలా తీసి, అమ్మ నిర్మాణం అయిపోయావు తప్పదు నేను తీయాలి అని చెప్పి మందార పువ్వుని మెల్లగా ఇలా తీసి జాగ్రత్తగా తీయాలంట. అంత సాధన చేసి మనం రోజు ఉంటాం, ఎప్పుడు అలా పట్టుకోవాలి. మనం ఎలా ఉంటాం తెలుసా? ఎప్పుడైపోతుందో తొందరగా అయిపోతే ఆయన నెత్తి నీళ్ళు పోసి నా దిక్కుమాల పనులు నేను చేసుకోవాలి. ఇది మన పూజ. పూలు ఏమనుకుంటాయి? చిన్నప్పుడు నేను హిందీలో పోయి నేర్చుకున్నాను. పూలకు ఒక కోరిక ఉందంట. ఏమన్నంటే, చనిపోయిన వాడు దేశం కోసం ప్రాణాలు వేసిన ఆ సైనికుడి పాదాల దగ్గర పడాలనుకుంటా, కానీ దేవుడి పాదాల మీద పడడం తర్వాత సంగతి. అక్కడ వద్దు అని రాసిన వాళ్ళు, అది నాకు ఇష్టం లేదు, దేవుడి పాదాల మీద పడడం నాకు ఇష్టం లేదు, చనిపోయిన వీర సైనికుడి కాళ్ళ మీద పడాలని రాసిందని రాశారు. బాగానే రాశాడు వాడు. కానీ దాని ఎక్స్టెన్షన్ మనం ఏం చేసుకోవాలి? వద్దు అంటే దేవుడి మీద వదిలేమని కాదు. ఆ పువ్వు ఏమనుకుంటుందంటే, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ మనం రాసుకోవాలి ఏంటంటే, వీర సైనికుడు ఓకే పాదాల మీద పడడం వల్ల మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన కోసం ఆయన చనిపోయాడు, కాపాడడం కోసం, అది ఓకే. ఈ పువ్వు ఇంకేమనుకుంటుంది, ఇంకో జన్మ ఉంటుంది అంటే దేవుడి పాదాలు చేరాలని అనుకుంటాం. అందుకని పువ్వు కోసినప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలంటే, చాలా మందికి ఇది ఒక గొప్ప పాపం చేస్తున్నారు, దారుణమైన పాపం. చెట్టు దగ్గర పోతారు, పువ్వులను ఇలా లాక్కొస్తారు, దాని సగం ఇరిగిపోయిన పువ్వు, ఒక్కరెక్క పువ్వు, దాన్ని ఎలా ఉంటుందంటే చీల్చి చెండాడుతారు ఆ పువ్వుల్ని. అది చెట్టుకుంటే వేరే జీవి బ్రతుకుతుంది, తేనె తాగేదో. నువ్వు దేవుడికి వేయడానికి పనికి రాక దాన్ని ఇరగొడుతున్నావు. చెట్టుకు ఉండనీవు. పువ్వు కోసే లక్షణం బట్టి వాడు ఎలాంటి వాడు చెప్పచ్చు. ఎలా అయితే హ్యాండ్ రైటింగ్ బట్టి చెప్పచ్చు అంటావో, దేవుడి సాధనలో ఉన్నవాడు చేసే నడవడిక, వాడు పువ్వు కోసే విధానం బట్టి వాడు రాక్షసుడా నిజంగా సాధుజీవా చెప్పచ్చు. వాడు గొప్ప నమ్మక చమకాలే చదవండి, గొప్ప వ్రతాలే చేయనియండి, వాడు గొప్ప గొప్ప పూజలే చేయనియండి, పూల రెక్కలు ఇలా విరిచి ఇలా పక్కన పెట్టి ఓం నమ శివాయ అని, ఓం నమ శర్మవే జమయోభవే అని ఇలా హోమాలు చేసి వాడు ఏదో ఏమని చేయండి, వేస్ట్, నిర్దాక్షిణ్యంగా వేస్ట్ అని చెప్పాలి. వాడు రాక్షసుడే అని చెప్పాలి. ఎందుకంటే పువ్వు అనుకుంటుందంట, పుట్టాక ఇద్దరు అలా వీర సైనికుడు దగ్గర లేదా దేవుడి దగ్గర చేరాలి. మళ్ళాంటూ దరిద్రుడు ఏం చేస్తాడంటే, దాన్ని సగం కోసి దేవుడికి పెట్టక వీర సైనికుడి దగ్గర డస్ట్బిన్ వేస్తాడు. సగం పువ్వు దేవుడి దగ్గర పెట్టద్దు, రెక్కలు ఇరిగిపోయింది పెట్టద్దు, తొడిమెలు ఉంటే పెట్టకూడదు. ఒక పువ్వు దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఒళ్ళు ఎంత దగ్గర పెట్టుకోవాలంటే అది దేవుడికి పనికొస్తుందా అనేది ఫస్ట్ మనమే చెక్ చేయాలి. రెక్కలు ఇరిగిపోయింది పెట్టద్దు. పువ్వు పెట్టడం అంటే అర్థం ఏంటి? పువ్వు కంప్లీట్గా ఉన్నది పెడితే నీ జీవితం కూడా దేవుడు అలా కంప్లీట్గా ఇస్తాడు. పండడం, నువ్వే విరిగిపోయి ముక్కలు తిరిగిపోయిందంటే అదే నీ మొహానికి వస్తుంది. యద్భావం తద్భావం, దేవుడికి ఏది ఇస్తారు నీకు తిరిగి వస్తుంది. నువ్వేమిస్తావు? రెక్కలు ఇరిచిస్తావా ఇలా ఇలా ఇలా. రేపు పొద్దున 1000 రూపాయల కట్టలో ఒక 5 రూపాయలు 10 రూపాయలు మీ మొహం పడేస్తారు రెక్కలు ఇచ్చినట్టు. కంప్లీట్ కావాలంటున్నావు కదా దేవుడి దగ్గర, ధర్మ అర్థ కామ్య మోక్షం ఇట్లాగా అడుగుతున్నావు. నువ్వు కంప్లీట్ ఇవ్వు, నువ్వు సగం సగం పూలు ఇరిచి ఎందుకు? ఇది నేను ఈషా ఫౌండేషన్ ఒకసారి మేము కోయంబత్తూరు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ భైరవి అమ్మవారు కదా, లింగ భైరవి అమ్మవారి దగ్గర ముందు డెకరేషన్ చేస్తున్నారు. చేస్తుంటే ఆడవాళ్ళందరూ కూర్చొని పూలు విరిచి ఆడవాళ్ళు ఇంకా పువ్వు విరుస్తున్నారు. ఆడవాళ్ళు అసలు విరవద్దు, పువ్వును తొక్కకూడదు. పొరపాటు పువ్వు నేల మీద కనబడితే ఎంబడి తీయాలి. తీయనోడు ఎవడో చూసి వెళ్ళాడా వాళ్ళ ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుంది. పువ్వు నేల మీద పడుండగా చూసి దాన్ని తీయకుండా వెళితే పొరపాటున తొక్కితే చూసిన వాడి ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుంది నిర్మోహంగా. అంటే నువ్వు అమ్మవారు పువ్వులో ఉంటుందని నమ్ముతావా లేదా? పటాలన్నీ చూడండి, అమ్మవారు దేన్ని కూర్చుంటారు. ఏ అమ్మవారు కూడా కింద ఒక పువ్వు ఉంటుంది, ఆ పువ్వు మధ్యలో పుప్పొడి మధ్యలో ఉంటారంట అమ్మవారు. అంటే అంత డెలికేట్ ప్లేస్లో అమ్మవారు ఉంటారు. కింద పడ్డ పువ్వును తొక్కెళ్ళే స్థానంలో ఉంటే నీకెంత పొగరుంటే అమ్మవారిని అలా చూసి వెళ్ళిపోతావు. అంటే అంత బిజీగా ఉన్నావా? మళ్ళీ గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తున్నావు, గుళ్ళోనే జరుగుతాయి చాలా వరకు. ఇలాంటి వాడు దేవుడి దగ్గర పూజిస్తారు, ఇలా పెట్టుకుంటారు ఆడవాళ్ళు, వాళ్ళు సరిగ్గా దోపుకోరు. తొందర ప్రదక్షిణాలు తొందరలో
ఆ పువ్వు కింద పడ్డది వెనక వచ్చాడు తొక్కాడు. పొరపాటు తొక్కితే అది వేరు. పొరపాటు తొక్కితే తీసి కళ్ళకు అద్దుకొని అమ్మ క్షమించు, పొరపాటు తొక్కాను, బ్లెస్సింగ్స్ వచ్చేసాయి, మైనస్ కాస్త ప్లస్ అయింది. ఇలా చూసి పెద్ద 108 తిరిగే పంతులు గారు కూడా తిరుగుతుంటాడు, గొప్పోడు. 108 తిరిగేద్దాం, గొప్ప భక్తుడు. పక్కన పూలుంటే పడుతుంటే తిరుగుతుంటాడు, పట్టించుకోండి. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, అసలు ఏం చేసి తిరుగుతున్నావు? ఏదో చేశానని చేయకండి, ఏది కూడా ఏదో చేశానని చేయకూడదు, తెలుసుకొని చేయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే, ధర్మాలు నశిస్తే వర్ణాచారాలు, వేద మర్యాదలు, ఇవన్నీ వేద మర్యాదలు. నా సొంత పైచే మాట్లాడట్లేదు. పువ్వు కింద పడితే ఎప్పుడే తీసి తొక్కని చోట వేయమని వేదమే చెప్పింది, వేద మార్గాల్లో చెప్పారు. ఆ మర్యాదలు పాటించకపోతే ధర్మాలు నశిస్తాయి, అంటే అధర్మాల మిమ్మల్ని పట్టుకుంటే కష్టాలు వస్తాయి. ధర్మాలు నశిస్తే వర్ణాచారాలు భ్రష్టమైపోతాయి. ధర్మం ఫాలో అవ్వకపోతే వర్ణాశ్రమ ధర్మాలు పోతున్నాయి. వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ ఆశ్రమాలు అటు ఇటు అయితే, అందుకే ఇక్కడ వాళ్ళు అక్కడ చేసుకోవద్దని చెప్తున్నా క్లియర్గా. ఎవరి దానిలో వాళ్ళే చేసుకోవాలి. వర్ణ సంకరం అంటారు, అక్కడిక్కడ కలిపేస్తారు. ఎంత అమ్మాయి నచ్చిన ఎంత అబ్బాయి నచ్చిన నిర్మోహమాటగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, పిల్లలు వచ్చినప్పుడు బాగుంటుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది సినిమా. ఎన్ని జన్మలకు ఉంటుందో అర్థమైందా? ఈ నెక్స్ట్ వచ్చే కష్టాలనే సినిమా ఎన్ని జన్మలకు ఉంటుందో. అలా వర్ణ సంకరం చేయకూడదు. ఇంకోటి, మన ఆశ్రమ ధర్మాలు కూడా సరిగ్గా ఫాలో అవ్వాలి, జంప్ చేయకూడదు. బ్రాహ్మణత్వం, అదే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం నీట్గా చెప్పింది కదా, ఫాలో అయితే పోలే. మనం ఏం చేస్తాం, ఎందుకు ఇలా చేయాలి, నేను అలా చేయాలి, ఇలా చేస్తా అంటాడు. నువ్వు అన్నం నోట్లో పెట్టుకో, ముక్కులో పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో, వెళ్తుందా లోపలికి, వెళ్తుందా? చెవు నుంచి వెళ్తా, ముక్కు నుంచి వెళ్తుందా? మరి ఇది మాత్రం సిస్టమేటిక్గా ఫాలో అయినప్పుడు వేదం చెప్పిన మార్గంగా నువ్వు తోస్తున్నావు కదా అన్నం కూడా, మరి మిగతా కూడా వేదం చెప్పిన మార్గంగా పోతే సుఖం కదా. నువ్వు ముక్కులోంచి ఒక్కసారి పెట్టుకొని చూడు, అన్నం ఏమవుతుందో, నెక్స్ట్ సెకండ్ ఎత్తుకొని మోసుకొని పోయి అక్కడ పడేయాలి. అవునా కాదా? ఇది భయం, చస్తామేమో అని. అలా చచ్చిపోయినా పర్వాలేదు, అన్నం నోట్లో పెట్టుకొని ముక్కులో పెట్టుకొని చచ్చినా పర్వాలేదు. కానీ వేద మార్గం నుంచి, ధర్మ మార్గం నుంచి తప్పిపోయి అధర్మ మార్గంలో వర్ణ సంకరం, ఆశ్రమాలన్నీ అడ్డీడి చేసి బ్రతకడం అనేది ఈ జన్మ చావు కాదు, ఎన్నో జన్మల చావు. దానివల్ల ఇప్పుడు అలా తినే చచ్చిపోవడం ముక్కులో పెట్టుకోండి. ఉల్టా ఉన్నాడు కదా ఎట్లయినా, ధర్మ మార్గం నడవట్లే, నోట్లో చేతి ముక్కులోంచో కంట్లోంచో చెవులోంచో పెట్టుకోమని. ఇది నయం ఈ జన్మలో పోతాడు. అలా వర్ణ సంకరం, ఆశ్రమ సంకరం, అవి ఇవి అడ్డీడి చేసేసారనుకోండి, ఎన్నో జన్మల పాపం దారుణంగా తయారవుతుంది. అంటే పూజగా తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి, బాత్రూంలో ఉన్నది కిచెన్లో పెట్టి, కిచెన్లో తీసుకెళ్ళి పూజగా పెట్టి, ఇది మీరు చేసేవాళ్ళు. అంటే మనం చేసేవాళ్ళు ఒకవేళ అలా చేస్తే, అలా చేయకండి. కనుక వేద ప్రతిష్ఠితమైన మార్గాన్ని అందరూ విధిగా అనుసరించాలి. వేదం ఏది చెప్పిందో నియమంగా, సిన్సియర్గా అదే చెయ్యాలని దేవి భాగవతం చెప్తుంది కదా. ఇప్పుడు ఇంతమంది విన్నారు కదా, విన్నాక చేయకపోతే పాపం. ఇప్పటివరకు మీకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఇప్పటి నుంచి ఒడి దగ్గర పెట్టుకోవాలి. వేదం ఏం చెప్పింది తెలియదా, గురుగారిని అడగాలి. తెలియదా, పెద్దవాళ్ళని అడగాలి. తెలియదా, రామాయణం తిరిగేయాలి. తెలియదంటే భగవద్గీత తిరిగేయాలి, లేదంటే భాగవతాన్ని తిరిగేయాలి. అంతేగాని చెట్టు చాలా మంచిది. చెట్టుని ఎందుకు, ఎన్నో జంతువుల కంటే మనం వస్తున్నాం, వాటికి ఏం తెలియదు పాపం. మనకి తెలిసి వస్తున్నాం, అందుకని అన్నిటికంటే లాస్ట్. 84 లక్షల జీవరాశుల్లో పరమ వేస్ట్ వేలో చెత్తగా ఉన్న జీవి ఎవరంటే మనిషి అని లాస్ట్లో వేసుకోవాలి మన పేరు. మిగతావన్నీ బెస్ట్ అనాలి. వాడికి తెలియదు పాపం. కానీ ఇలా కూర్చొని కుక్క వింటుందా, ఏనుగు వింటుందా, పులి వింటుందా, పిచ్చుక వింటుందా, బలి వింటుందా, మనిషి వింటాడు. కానీ ఫాలో అవ్వాలి. మనిషి జన్మ అందుకు స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే మనకు మార్చుకునే శక్తి ఉంది, మోక్షం సంపాదించే శక్తి మనిషికి ఒక్కడికే, దేవతలకు కూడా లేదు. ఇంద్రుడికి మోక్షం రాదు. ఇంద్రుడు మోక్షం కావాలంటే భూమి మీద పుట్టి మళ్ళా సాధన చేసి ఇన్ని చేస్తే కానీ మోక్షం రాదు. అందుకనే భూమి మీద పుట్టిన మనిషి ఎంత అదృష్టవంతుడో అంత దురదృష్టవంతుడు కూడా. అదృష్టవంతుడు ఎప్పుడంటే గురువు మాటలు, శాస్త్రం పట్టుకొని, వేదాలు పట్టుకొని మీరు చేస్తే అదృష్టవంతుడు, మోక్షం వచ్చింది. వినలేదా దురదృష్టవంతుడు. ఎన్నో రకాలు ఉన్నాయి కదా, 84 lakhs. ఏదన్నా ఆప్షన్ తీసుకోవచ్చు. కుక్క అంటే కుక్కలాగా అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, దోమ అవ్వచ్చు, పెంట కుప్పలోనో చెడు పదార్థాలు తినే జీవి కూడా అవ్వచ్చు, మనం చేసే కర్మల వల్ల. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నిజంగా మనిషికి తప్పితే దేవతలకు కూడా అవకాశం లేదు మోక్షం. మీరు అనుకుంటారే స్వర్గలోకంలో డ్యాన్స్ తీసేవాళ్ళు, వేరే లోకాల్లో ఉన్న దేవతలు, మనకు కనబడని సిద్ధ పురుషులు. మన రామాయణంలో అదే కదా, హనుమంతుడు వెళ్తుంటే అనుకుంటా సిద్ధచారణల ద్వారా విన్నాడని. అలా మీరు తిరిగే దేవతలు ఇప్పుడు కూడా ఎంతోమంది చెప్పుకున్నాం కదా, సాలగ్రామం చోట దేవతలు నివసిస్తారని.
ఇక్కడ కనబడేది కనబడని దేవతలందరూ కూడా మోక్షం కావాలంటే భూమి మీద మనలాగా పుట్టాల్సిందే. అప్పుడే సుఖమహర్షి తల్లి గర్భం నుంచి రాలే, కానీ వాళ్ళ నాన్నగారిని ఏమడిగారు, నాన్న ముక్తి మార్గం చెప్పండి అన్నాడు. అంటే ఆయన కూడా ముక్తి రాలే, ఇంకా సాక్షాత్తు ఆయన యొక్క తేజస్సు విష్ణుమూర్తి అంశమైన వేదవ్యాసుడి కొడుకు ముక్తి మార్గం కోసం తండ్రిని అడిగితే ఇగో జనక మహారాజు పంపించారు. అదే మనం తెలుసుకుంటాం అని చెప్పుకుంటూ ఈరోజు మెయిన్గా హైలైట్ చేయాల్సింది ఏంటి, మనం గుర్తుపెట్టుకోవాల్సి వేద మార్గంగానే వెళ్ళాలి. సనాతన ధర్మం వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కూడా సనాతన ధర్మాన్ని పట్టుకొని పోతేనే ముక్తి మార్గం జన్మ తరిస్తుంది. లేదంటే బాంబే అనుకొని చెన్నై పోతారో, అమెరికా పోతారో, పాకిస్తాన్ పోతారో వాళ్ళ ఇష్టం. ఓకేనా అని చెప్పుకుంటూ ఈరోజు ఈ పురాణానికి ఇక్కడ శుభం పలుకుదాం. ఇంకోటి రుద్రాక్షల గురించి కూడా అడిగారు. పాస్ పెట్టాను.